నేను మేడిపోయిన ధనమ్మని, భర్త పేరు కృష్ణయ్య, బీసీ కాలనీ. ఇక్కడ తమలపాకు తోటలు వేసుకుంటున్నాం సార్. మాకు అందుబాటు ధర లేక నీళ్లు వచ్చి మునిగిపోయి చనిపోయి అన్ని నష్టపరిహారం లేక ఇంట్లో అసలు జరుగుబాటు లేక ఇప్పుడు కొద్దిగా 40 సెంట్లు పోసుకొని వ్యవసాయం చేసుకుంటున్నా సార్. ఎక్కడికి ఎగుమతి లేదు. అది వాళ్ళు ఇంటింటికి పోయి చిల్లర ఆకులు అడిగి అమ్ముకోవాలి సార్. మేము ఆ పని కాక వేరే పని చేయడం మా చేత రాదు. దానికి ఏదైనా మీరైనా సాయం చేసి ఇప్పుడు పొలాలు కూడా ఎవరు పోయట్లేదు సార్. ఈ కౌలు కూడా కట్టుకోలేకపోయా కౌలుదారులకు అని చెప్పి కొద్దిగా పోసుకుంటున్నాం. 40 సెంట్లు 30 సెంట్లు అట్లా పోసుకుంటున్నాం సార్. మీరు ఏదైనా సాయం చేస్తే కొంచెం మేము వెనకబడి జాతర పైకి వస్తాం సార్. గతంలో 150 ఎకరాలు వేసేవాళ్ళు సార్. 150 ఎకరాలు 100 ఎకరాలు కూడా వేసేవాళ్ళు ఇక్కడ 20 వరకు. ఇప్పుడు అది అమ్ములు పాటు పోక పైకి దిగుమతి లేక మేము ఇట్లా తగ్గిపోయి అందరూ ఈ కొద్దిగా వేసుకుంటున్నాం సార్. మొత్తం తీరా చూస్తే తినబడికి ఎలా వచ్చేసి వెళ్ళి చచ్చిపోతుంది పైరు. ఇంకా మోతాలు మేము కూలి చేసి కట్టాలి సార్ వాళ్ళకి. అట్లా అయింది సార్ మా పరిస్థితి. ఏమన్నా మీ చేతనైనా కొంచెం సాయం చేస్తే కొంచెం మేము నెలకట్టి కట్టుకుంటాం సార్. ఫస్ట్ దున్నియాలి సార్. మోట్లు గిట్లని తీసేసి దున్నించుకోవాలా. దున్నిచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు ఎండబెట్టాలి పైరు. ఎండిన తర్వాత మళ్ళీ ఎద్దులు చేస్తే సాలు దొలిచి ఐసులు వేసుకోవాలి. ఐసు విత్తనాలు పోసుకోవాలి. ఐసు విత్తనాలు పోసుకుని 90 రోజులు తలపాకు తీగి నాటుకోవాలి. ఆ తీగి పట్టుకున్న తర్వాత నీళ్లు వాళ్ళ వర్షాలు ఎక్కువ సరిపోదు సార్. వర్షాలు ఎక్కువ ఉండకూడదు అనమాట. ఆ నీళ్లు కూడా ఈ వరదలు వచ్చి మన కాలం కూడా నీళ్లు పోయి కొద్ది పేరు చచ్చిపోయిన సార్ కూడా చూశాడు. ఆ నీళ్ళు ఎక్కువ ఉండకూడదు సార్. దానికి అయినా కానీ మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు పైరు అయితే 1 సంవత్సరం చచ్చిపోతాం. నీళ్ళు ఎక్కువ వర్షాలు పడి చచ్చిపోద్ది. ఆ నష్టానికి వాళ్ళకి మగతా కట్టాలా మనం పోసుకోవాలి సార్. అట్టయితే ఎందుకు పోసుకుంటాను మీరు అనుకోండి. మా బతుకు అదే సార్. మేము అదే పోస్తే దాని మీద పడుతున్నాం. అది ఎక్కడ పైకి పోయే అవకాశం లేదు. ఇంటింటికి పల్లెల మీద పోయేది కట్ట 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి అమ్ముకుంటున్నాం సార్.